నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 2016 సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాల్లో తెలుగు వెలుగులు విరజిమ్మింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి 90 మంది సివిల్స్లో విజయం సాధించారు. కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని తొలి ర్యాంక్ సాధించారు. 2వ ర్యాంకును పంజాబ్కు చెందిన అన్మోల్ షేర్ సింగ్ బేడీ సొంతం చేసుకున్నారు. 3వ ర్యాంకును శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ సొంతం చేసుకున్నారు. తెలుగులో సివిల్స్ రాసి తెలుగులోనే మౌఖిక పరీక్షకు హాజరైన గోపాలకృష్ణ ఈ విజయాన్ని సాధించారు. దూర విద్య ద్వారా డిగ్రీ చేసిన ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలో సివిల్స్ విజేతలతో ప్రతిధ్వని చర్చను చేపట్టింది. సివిల్స్ విజయం పట్ల వారు ఎలా స్పందిస్తున్నారు, ఎలాంటి ప్రణాళిక వారి విజయానికి దోహదపడింది, మొత్తం మీద వారికి స్ఫూర్తినిచ్చిన అంశాలేంటి, ఔత్సాహికులకు వారి సందేశమేంటి అన్న అంశాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. చర్చలో పాల్గొంటున్న సివిల్స్ విజేతలను పరిచయం చేసుకుందాం. బాలలత గారు సివిల్స్లో 167వ ర్యాంకర్, రోణంకి గోపాలకృష్ణ గారు అఖిల భారత స్థాయి 3వ ర్యాంకర్, ఎస్ మాధవి గారు ఆల్ ఇండియా 104వ ర్యాంకర్, సిహెచ్ రూపేష్ గారు అఖిల భారత స్థాయి 526వ ర్యాంకర్, వి గోపాలకృష్ణ గారు బ్రెయిన్ ట్రీ సంస్థ డైరెక్టర్. గోపాలకృష్ణ గారు, అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించినందుకు మీకు కృతజ్ఞతలు, అభినందనలు. విజయం ఎట్లా సాధ్యమైంది? అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు ఒక తెలుగు మీడియం విద్యార్థి తెలుగు ఆప్షనల్గా రాయటం అనేటటువంటిది తొలిసారిగా చెప్తున్నారు. దువ్వూరి సుబ్బారావు గారు, అడపా కార్తీక్, ముత్యాల రాజు వంటి ముగ్గురు వ్యక్తులు ఆల్ ఇండియా స్థాయిలో మొదటి ర్యాంకు సంపాదించి తెలుగు కీర్తిని ఘనంగా చాటారు. అయితే మీరు వారందరికన్నా భిన్నంగా తెలుగు మాధ్యమంలో రాసి 3వ ర్యాంకు సంపాదించారు. అసలు ఈ ఘనత, ఇంతటి విజయం ఎట్లా సాధ్యమైంది? దీనికంతటికీ కఠోర నిరంతర శ్రమ అండి. సాధిస్తాననే నమ్మకం ఎప్పుడు కూడా నేను కోల్పోలేదు. నిరంతరంగా గత 11 ఏళ్ల నుంచి నాకు అదే పనిగా చదివాను. తల్లిదండ్రులు, మా అన్నయ్య, మా చెల్లెలు వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల నేను ఇంతటి గొప్ప విజయాన్ని అందుకోగలిగాను. తెలుగుని దేశంలోనూ ఒక వెలుగుగా నింపగలిగాను. 3వ ర్యాంక్ వస్తుంది అన్నటువంటిది మీ ఊహలో ఎప్పుడైనా ఉందా? నా ఇంటర్వ్యూ అయ్యాక సార్ చాలామంది అభ్యర్థులు అడిగితే, కలిస్తే, ఫోన్ చేస్తే అందరికీ చెప్పాను. నాకైతే ధైర్యంగా గుండె నిబ్బరంతో చెప్పాను అనమాట. నాకు డెఫినెట్లీగా 100లోపు ర్యాంక్ అయితే వస్తుందా అని చెప్పాను. కొందరు మా శ్రేయోభిలాషులకి అయితే 10లోపు ర్యాంక్ వస్తుందని చెప్పాను. కానీ చాలాసార్లు నాకు అనిపించింది 10లోపు ర్యాంక్ వస్తుందని ఊహించారు. కానీ చాలాసార్లు అనిపించింది మొదటి ర్యాంక్ నేనే ఎందుకు కాకూడదు, ఆ మొదటి ర్యాంక్ నాకే వస్తుందేమో అని కూడా అనిపించిందండి. మీ కుటుంబ నేపథ్యం, మీరు పెరిగినటువంటి వాతావరణం, వీటి గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. మాది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ గ్రామం అండి. అదొక మారుమూల పల్లెటూరు అండి. నాన్నగారి పేరు రోణంకి అప్పారావు, మా అమ్మగారి పేరు రోణంకి రుక్మిణమ్మ. మేము ఆ కుటుంబానికి ముగ్గురం అండి. మా అన్నయ్య రోణంకి కోదండరావు, ఆయన ఇప్పుడు ఎస్బీఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. నేను, తర్వాత మా చెల్లెలు రోణంకి ఊర్వశి, ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. ఆమె వాళ్ళ భర్త సిందిరి జయరాం ఆర్మీలో పనిచేస్తున్నారండి. నేను 1 నుంచి 5వ తరగతుల వరకు మా ఊరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించాను తెలుగు మీడియంలో. మా ఊరి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రాహ్మణ తర్లా, జడ్పీహెచ్ఎస్ బ్రాహ్మణ తర్లాలో 6 నుంచి 10 తరగతులు విద్యాభ్యాసం చేశాను. నాకు 10వ తరగతిలో 80% మార్కులు వచ్చాయండి. అండ్ ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పలాసలో చేశానండి. 76% మార్కులు వచ్చాయి. మా నాన్నగారు ఈ ముగ్గురిని చదివించడం కష్టమైందండి. ఎందుకంటే మాకు ఆ గ్రామంలో 50 సెంట్ల భూమి ఉంది. ఇంకా 3 ఎకరాల పొలంని కౌలుకు తీసుకొని ఆయన చేసేవారు. ఈ కౌలుకు తీసుకోవడం వల్ల ఏమీ మిగిలేదు కాదండి. ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ కూడా చదివించడం, పోషించడం చాలా కష్టమైంది. దాన్ని చూసి నేను మా అన్న ఇద్దరం కూడా అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకి జాబ్ నీడ్, ఏదో ఒక ఉద్యోగాన్ని మనం అందుకుందాం, ఏదో ఒక ఇది చేద్దామనే దృక్పథంతో నేను 2004లో డైట్ సెట్ టీటీసీ అంటారండి, అది రాయడం జరిగింది. అందులో నాకు 799వ ర్యాంక్ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నేను డైట్ దోబచర్లలో నేను 2 ఏళ్ల టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశానండి. ఆ తర్వాత అదృష్టవశాత్తు 2006 డిఎస్సి వచ్చింది. అందులో నేను సెకండరీ గ్రేడ్ టీచర్గా ఎంపికయ్యాను. మొదట నేను జడ్పీహెచ్ఎస్ సిలగాంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పనిచేశాను, కవిటి మండలం. ఆ తర్వాత ప్రస్తుతం వరకు ఎంపీపీ స్కూల్ రేగులపాడు పలాస మండలంలో చేస్తున్నానండి.
అండ్ 2006-2009 మధ్యలో నేను ఆంధ్ర యూనివర్సిటీలో దూర విద్య ద్వారా అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ పూర్తి చేయడం జరిగిందండి. ఇది నా క్వాలిఫికేషన్. అంటే ఇటు 1వ తరగతి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం కొనసాగించిన మీరు గ్రాడ్యుయేషన్ని దూర విద్య ద్వారా చేశారు. అవును సార్. దూర విద్య ద్వారా చేసి ఈ రోజు అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంక్ సంపాదించారు. అవును సార్. అద్భుతమైన విజయం. గోపాలకృష్ణ గారు, మరి మీరు సివిల్స్ వైపు అడుగులు వేయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? మొదటి నుంచి అత్యున్నతమైన స్థితిలో ఉండాలనే మా నాన్న ఎప్పుడు కలలుగనేవారండి. రైట్. ఎప్పుడు కూడా మా నాన్న ఒకే మాట చెప్పేవారు, మీరు నాలా కాకూడదు, నేను వ్యవసాయ రైతు కూలీని, మీరు నాలా కాకూడదు. మీరు ఎప్పుడు కూడా ఆయన భాషలో ఆయన చెప్పేవాళ్ళు అనమాట, మీ పాకెట్లో గ్రీనింగ్ పెన్ ఉండాలి, మీరు ఒక గజిటెడ్ అధికారులుగా మీ ఇద్దరిని నేను చూడాలి, అది నా కళ అని అనేవాళ్ళు. ఆ తర్వాత 2006 నుంచి నేను ఆ ప్రిపరేషన్ కొనసాగించాను. అంటే మా కుటుంబ నేపథ్యం అండి, ఇంటర్మీడియట్ వరకు మా ఇంటికి కరెంట్ లేని పరిస్థితి అండి. ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం. 1 నుంచి 5 తరగతుల వరకు మా ఇంటి పక్కన స్కూల్ ప్రాబ్లం లేకపోయింది, కానీ 6 నుంచి 10 తరగతుల విద్యను అభ్యసించడానికి 4 కిలోమీటర్లు రోజు నడవాల్సి వచ్చేదండి. మొత్తం పొలాలు గట్లేని, మధ్యలో పెద్ద వాగు ఉండేదండి. ఆ వాగు ఒకసారి పొర్లిందంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అండి. దాదాపు 15 కిలోమీటర్లు నడవాలి. దీంట్లో మా నాన్న ఇప్పుడు కూడా మా ఊరు నాతో పాటు చదువుకున్న పిల్లలందరినూ వాగు వస్తే ఉప్పెంగితే ఉంచేసేవాళ్ళండి. కానీ మా నాన్నగారు మాత్రం నన్ను, మా అన్నయ్యని, మా చెల్లాయిని ఎప్పుడు కూడా ఉంచబెట్టలేదు అనమాట. 15 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళండి, మీరు ఒకరోజు కూడా మిస్ కాకూడదు ఎడ్యుకేషన్ అనే ప్రోద్బలం చేశారండి. ఈ నేపథ్యాలు, ఇవన్నీ కష్టబాధలు నేను అనుభవించాను, కల్లారా చూశాను. ఎస్పెషల్లీ నాకు సేవాభావం అంటే చాలా ఇష్టం అండి. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సమాజానికి మనం అంటూ ఏదో ఒకటి చూపించాలి. మనల్లా బతకడంలో ఎటువంటి మజా ఉండదు, ఎటువంటి సంతృప్తి ఉండదు. మనం ఇతరుల్లో సాయపడడంలో అత్యంత సంతృప్తి ఉంటుంది. అండ్ మా అమ్మా నాన్న కూడా దీనికి కారణం అండి. మా నాన్నగారు వ్యవసాయ ఫీల్డ్కి నాకు తీసుకుని వెళ్ళి, నేను ఇంత అట్మోస్ట్ ప్లెజర్తో నేను చేశాను ఈ వ్యవసాయాన్ని, ఇంత క్రాప్ ప్రోడక్ట్ వచ్చింది, నువ్వు కూడా నీ ఎడ్యుకేషన్లో పూర్తి సన్నద్ధతో చదువు, ఎంత కొండనైనా పిండి చేయగలవు. ఈరోజు ఎల్కేజీ యూకేజీలకి లక్షల రూపాయల డొనేషన్లు కట్టి ఏసీ రూములో చదువుతున్నటువంటి విద్యా వ్యవస్థలో కాకుండా సాధారణమైన ప్రాంతం నుంచి వచ్చి అద్భుత విజయం సంపాదించారు. బాలత్ గారు, 2005లో మీరు సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించారు. అఖిల భారత స్థాయిలో 5వ ర్యాంక్ సంపాదించినటువంటి అద్దంకి శ్రీధర్ బాబు వంటి వ్యక్తులు కూడా మేము బాలత్ గారి నుంచి స్ఫూర్తి పొందాం అన్నటువంటి మాటను పదే పదే చెప్పారు. ఈరోజు మళ్ళీ మీరు మరొకసారి సివిల్స్ బరిలో నిలిచి మరొకసారి విజేతగా నిలిచారు. ఎందుకు ఈ ప్రయత్నం? ఇప్పటి విజయం ఎలా అనిపిస్తోంది? ఈ ప్రయత్నం నా కోసం చేసింది కాదండి. గత 10 సంవత్సరాలుగా నేను కోచింగ్ ఇస్తున్నాను. నేను పాస్ అయిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ఫస్ట్ 5 ఏళ్ళు చెన్నైలో పోస్టింగ్, తర్వాత హైదరాబాదు. చాలామంది స్టూడెంట్స్ గైడెన్స్ ఇస్తాను. ఇచ్చేటప్పుడు నేను సరైన దారిలో ఉన్నానా లేదా, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకోసారి చూపిస్తే పిల్లలకి, ఇంకో 10 సంవత్సరాల పాటు నేను చెప్పింది వాళ్ళు వింటారు, నా దారిలో నడుస్తారు. దానికోసం చేసిన ప్రయత్నం ఉద్యోగం కోసం చేయలేదు, ఐఏఎస్ కోసం కూడా చేయలేదండి. అండ్ ఐఎమ్ ప్రౌడ్. నా ర్యాంక్ వచ్చినందుకు నేను ఈరోజు గర్వపడలేదండి, గోపాలకృష్ణ చూసి గర్వపడుతున్నాను. ఒక మూమెంట్ ఏంటంటే, యూపీఎస్సీలో నేను ఎవరికి చెప్పలేదండి ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. తను ఆ ఇంటర్వ్యూ అయిపోయి తిరిగి వస్తున్నాడు, నేను ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నాను. తను ఆ రోజు నన్ను సడన్గా చూసి నా చేయి పట్టుకున్నాడు, మేడం మీరేంటి ఇక్కడ అని. అది మా ఇద్దరి బంధం. అద్భుతంగా ఉంది, గురు శిష్యులు సాధించినటువంటి విజయం. అయితే బాలలత గారు, ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి అంశం, మీరు ప్రత్యేక ప్రతిభావంతులు. నిజంగా చాలామంది మిమ్మల్ని చూసి ఈరోజు స్ఫూర్తి పొందుతున్నారు అంటే 24 గంటలు వీల్ చైర్లో గడుపుతూనే గంటలు గంటలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నటువంటి మీరు సర్వదా అభినందనీయులు. మరి ఎలా సాధ్యమైంది? సాధారణమైనటువంటి వ్యక్తులే ప్రిపరేషన్ అంశాల్లో చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని, మానసికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఎలా అధిగమించగలిగారు? దేవుడు ఎంత ఎక్కువ తట్టుకోగల వ్యక్తులకి అంత ఎక్కువ కష్టాలు ఇస్తాడండి. ఎక్కువ ఇచ్చాడంటే ఎక్కువ తట్టుకోగలమని, మనం మాత్రమే చేయగలమని. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఐ బిలీవ్ ఇన్ మై డెస్టినీ. ఐఎమ్ క్రియేటెడ్ ఫర్ సమ్ అదర్ పర్పస్, నాట్ జస్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ టు మేక్ మెనీ అదర్స్. కొన్ని వేల మందిని సివిల్ సర్వీస్ చేయాలని నా ఆదర్శం. రైట్. అది 10 సంవత్సరాల నుంచి మొదలైంది. గోపాలకృష్ణతో అది కళ. ఏది ఒక రూరల్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి తెలుగు మీడియంలో రాసి పేద కుటుంబం నుంచి తన కష్టాలు రోజు చెప్పేవాడు. ఆ బాధలు చూసి 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 వాళ్ళ ఊర్లో గొడవలు చూసి 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 ఒకసారి మేము ఇద్దరం అనుకున్నాం, ఏం చేద్దాం దీనికి,
పోలీసులతో మాట్లాడదాం, ఎవరితో మాట్లాడదామని. ఇది కాదు విజయం. గోపాలకృష్ణ నీ విజయం చాలు. 1 సంవత్సరం ఉపయోగపట్టు, 6 నెలలు ఉపయోగపట్టు. ఇంటర్వ్యూకి వెళ్ళి ముందు రోజు మేడం నేను ఇంటర్వ్యూ చేస్తానో లేదో, ఎలా చేయగలను, నన్ను బాధలు పెడుతున్నారు అన్నాడు. లేదు నువ్వు ఇంటర్వ్యూ బాచే, ఇంటర్వ్యూ బాచే అయిపోద్ది. కాబట్టి మీరు ప్రతి నిమిషం ఆయనకి వెన్నుతట్టి ప్రోత్సాహాన్ని అందించారు. మోర్ దాన్ దట్, అంటే నా ప్రోత్సాహం కాదు, తన సంకల్పం. గోపాలకృష్ణ గారు, సివిల్ సర్వీస్ అంశాల్లో అధ్యాపకునిగా మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది. అయితే సివిల్ సర్వీసెస్ అంటే ఐఐటి, ఐఏఎం, సెంట్రల్ యూనివర్సిటీస్, ఇంగ్లీష్ మీడియం అన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా స్థిరపడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నాం. ఇటు కోచింగ్ సెంటర్లో కానివ్వండి, బయట ఉన్నటువంటి అకాడమిక్ వాతావరణం కానివ్వండి, ఈ అభిప్రాయమే బలంగా ఉంది. అలాంటి స్థితిలో గోపాలకృష్ణ విజయాన్ని మీరెట్లా చూస్తారు? అంటే ఈజ్ క్రియేటెడ్ రికార్డ్ అండి, అది కూడా ఇంగ్లీష్లో చెప్తున్నాను కావాలని. ఎందుకంటే లాస్ట్ ఒక 4-5 ఏళ్లగా చూస్తే సిలబస్ మారిన తర్వాత తెలుగు మీడియంలో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మేము కూడా ఏంటంటే తెలుగు మీడియం అంటే మీరు కొంచెం టైం పడుతుంది, మీరు ట్రాన్స్లేట్ చేసుకోవాలి, మీకు ఫెసిలిటీస్ ఉండవని చెప్పడం జరుగుతుందండి వాళ్ళకి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తను ఓవర్కమ్ అయ్యి తను ఇప్పుడు అసలు 3rd ర్యాంక్ రావడం అనేది ఇట్స్ ఎ రికార్డ్ అండి, అబ్సల్యూట్ రికార్డ్. అండ్ తను ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసింది బేసికలీ కొన్ని ఇట్ విల్ బి ఫర్ ఇయర్స్, ఇట్ విల్ బి దేర్. 10 years కాదండి, మీరు 10 years అన్నారు, 10 years కాదు, ఇట్ విల్ బి దేర్ ఫర్ సెంచరీ అనిపిస్తుంది నాకు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అచీవ్మెంట్ దట్ దే హ్యావ్ అండి. అది ఈ ర్యాంక్ రావడం, అసలు తెలుగు మీడియంలో రావడం అనేది ఐ థింక్ ఒక 10 years దాటైందండి. 8th ర్యాంక్ వచ్చింది అంతే. ఆ తర్వాత మళ్ళీ మనకు అసలు తెలుగు మీడియంలో రాసి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మధ్యలో ఎగ్జామ్ మారడం కూడా మేజర్ కారణం అండి. ఆ సీసాట్ అని ఒకటి తీసుకొచ్చి ఆ తర్వాత మార్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది. సీసాట్ పరీక్షల్లో ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత ఇచ్చి యూపీఎస్సీ సంస్కరణలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయారన్నటువంటిది చాలా బలంగా వినిపించిన వాదన. అవునండి. అయితే గోపాలకృష్ణ గారి విజయం భాషకి ప్రతిభకి సంబంధం లేదు అనేటటువంటి దాన్ని నిరూపించింది అని అనుకోవచ్చా? అంటే నష్టపోయారండి. మనం ఒక 4 ఏళ్ళు నష్టపోయాం. 4 ఏళ్లలో ఇంకా చాలా మంది వచ్చుండొచ్చు. ఈ ర్యాంక్ వచ్చేదని నేను అంటలేదు, చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చుండొచ్చు. ఈ మార్పు తీసుకొచ్చిన తర్వాత తనిప్పుడు అచీవ్ చేసిన దాన్ని చూసి ఐ నౌ విల్ హ్యావ్ మోర్ పీపుల్. గోపాలకృష్ణ గారు, మీరు అనేక వేల మందికి ఇటు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు, శిక్షణ ఇచ్చారు. గోపాలకృష్ణ గారు మీ దగ్గర మార్క్ చేసినప్పుడు ఆయన ఎలా ఉన్నారు? అంటే స్వచ్ఛమైన మనిషి అండి, సింపుల్. తనకు ఒకటే చెప్పాను, తెలిసింది తెలిసినట్టు చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పాను. తనకు ఆ నేచర్ ముందు నుంచే ఉందండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది మాకైతే ఇంకో 3 interactions అయినట్టున్నాయి. తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా తను కాల్ చేశారు ఎలా అయిందని చెప్పడానికి. ఆ ఇంటరాక్షన్స్లో ఐ కుడ్ మేక్అవుట్ అండి. ఐ వాస్ పాయింటింగ్ అవుట్ మిస్టేక్స్ కరెక్ట్ చేసుకుని వచ్చేవారు. ప్లస్ బాగుంది అంటే తను ఎక్కడా సంతృప్తి పడలేదు. ఐ వాంట్ టు డూ మోర్ అని. అది చూసి నేను అప్పుడు అన్నాను, డెఫినెట్గా యుల్ గెట్ సంథింగ్. ఏమొస్తుందో నేను చెప్పలేను, ఎందుకంటే అన్నెసెసరీ హోప్స్ క్రియేట్ చేయకూడదని మేము ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నప్పుడు. ఎందుకంటే చాలా మంది అనుకుంటాం రాదు, బట్ తనలో అది ఐ నోటీస్ దట్ దిస్ థింగ్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అని ఇది ఉందండి. అంటే ఒకటి చెప్పండి గోపాలకృష్ణ గారు, ఈరోజు ఇంటర్వ్యూ అంటేనే అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో మన యొక్క వ్యక్తిత్వాన్ని పరీక్షించేటువంటి పరీక్ష అది. మరి అలాంటి పరీక్షని ట్రాన్స్లేటర్ సహాయంతో తెలుగులో చేయడం అనేటటువంటిది మనం ఎట్లా చూడాలి? ఇంటర్వ్యూ ఇస్ మేక్ ఆర్ బ్రేక్ అండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ అయిన వాళ్ళలో దిల్ బి 5 marks 10 marks డిఫరెన్స్తో ఉంటారు. ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు వస్తాయో దాన్ని బట్టి మన సర్వీస్ వస్తుందా లేదా, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్. అంటే 3000లో మనకు 1000 తీసుకున్నప్పుడు 2000 ఆర్ గోయింగ్ బ్యాక్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. రైట్. మెయిన్స్లో మార్క్స్ కూడా ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అండి. ఇప్పుడు తన కేసులో ఐ ఫీల్ హీ వుడ్ హావ్ గాట్ వెరీ హై మార్క్స్ ఇన్ మెయిన్స్, వెరీ హై మార్క్స్ ఇన్ ద ఇంటర్వ్యూ. పర్హాప్స్ ది హైయెస్ట్ మార్క్, వన్ ఆఫ్ ద హైయెస్ట్. ఆ మాట నేను చెప్పాను ఇంటర్వ్యూ చెప్పిన తర్వాత 200 మినిమం, అంతకంటే తక్కువ రాదు అని కూడా ఫోన్ మీదే చెప్పారండి. ఇంటర్వ్యూ కోచ్ దీనిలో కూడా ఇక్కడ మిస్టేక్ ఉంది, ఇది చదువుకోవాలి అంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏమిటంటే 4-5 అందరి దగ్గరికి వెళ్తారు, అది వెళ్ళాలండి, వెళ్ళి మనం వీ హ్యావ్ టు టేక్ అడ్వైస్. ఇచ్చిన అడ్వైస్ మీద యూ హ్యావ్ టు యాక్ట్. అది చేయరు. తనలో ఉన్న బేసిక్ ఫీచర్ ఏంటంటే అడ్వైస్ తీసుకుని దాని మీద యాక్ట్ చేసి మళ్ళీ నేను చేశాను అని వచ్చి చూపించేవాడు అని. అది వెంటబడి మరి దొరక్కపోతే ఫోన్లు చేసి వెంటబడి అది నాకు చాలా నచ్చింది. మాధవ్ గారు, అఖిల భారత స్థాయిలో మీరు 104వ ర్యాంక్ సంపాదించారు. ఎకనామిక్స్ ఆప్షన్గా 104వ ర్యాంక్ రావడం అనేటువంటిది అత్యంత అరుదైన అంశం. చాలా తక్కువ మంది ఎంచుకుంటారు అని చెప్పి వింటూ ఉంటాం. మరి మీ ప్రిపరేషన్ అనుభవాలు ఏంటి? ఎకనామిక్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఎకనామిక్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నా బ్యాక్గ్రౌండ్ అది ఎంఏ ఎకనామిక్స్. ఇంకా ప్రెసెంట్ అయితే పిహెచ్డి కూడా రీసెంట్గా ఎన్రోల్ అయ్యాను ఎకనామిక్స్లో. సో బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి జాయిన్ అయ్యాను. కాకపోతే అంత స్మూత్గా అయితే జరగలేదు, ఎందుకంటే ఇది అన్కన్వెన్షనల్ కాబట్టి మనకి మెటీరియల్ చాలా తక్కువ ఉంటుంది, టెస్ట్ సిరీస్ లాంటివి దొరకవు, గైడెన్స్ అయితే ఆబ్వియస్లీ ఇక్కడ లేదు, ఢిల్లీ వెళ్ళాల్సిందే.
సో అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అన్కన్వెన్షనల్ ఇది తీసుకున్నందుకు. కాకపోతే నాకు ఎకనామిక్స్ మీద ఉన్న స్పెషల్ లవ్ తోటి వచ్చినా రాకపోయినా ఇదే అన్నట్టు ముందే ఫిక్స్ అయ్యి ఉన్నాను కాబట్టి సో ఇంకా అదే తీసుకున్నాను. మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, సివిల్స్లో విజయం ఇది ఎన్నోసారి? వెస్ట్ గోదావరి పాలకొల్లు నుంచి వచ్చాను. సో లాస్ట్ టైం కూడా రాశాను, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేశాను కానీ మెయిన్స్ అవ్వలేదు. ఇది సెకండ్ అటెంప్ట్. తాతయ్య అమ్మమ్మ దగ్గరే ఉన్నాం మేము చిన్నప్పటి నుంచి. ఎవరు పేర్లు? గంట రామచంద్రరావు తాతయ్య, అమ్మమ్మ సావిత్రి. సో చిన్నప్పటి నుంచి అక్కడే పాలకొల్లులో అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అది అక్కడ. ఇంకా మామయ్యలు అమ్మ సైడ్ నుంచి సపోర్ట్ చాలా ఉంది. మామయ్య వాళ్ళందరూ, పిన్ని, ఇంకా మా అక్క చార్టెడ్ అకౌంటెంట్, తను జెన్పాక్లో వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరి సపోర్ట్ చాలా ఉంది. ఏ రోజు ప్రెషర్ అయితే ఎప్పుడూ లేదు. అయితే అవుతుంది, లేదంటే లేదు. ఇంట్లో ఎలా ఉంటారంటే అవ్వకపోతే వాళ్ళే మిస్ అవుతారు, అంతేగాని నువ్వు బాధపడాల్సింది ఏం లేదన్నట్టుగానే ఉండేవాళ్ళు. రిజల్ట్ వచ్చే ముందు కూడా అదే అన్నారు, వస్తే వస్తుంది లేదంటే లేదు, ఏదైనా ఒకే రకంగా తీసుకోగలగాలి అన్నట్టు. సో అది చాలా హెల్ప్ అయింది. ఇంకా ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ అంటే అన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో డిప్రెస్డ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అర్ధరాత్రి కాల్ చేసినా కూడా మాట్లాడి వినేవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. అది చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అది. రూపేష్ గారు, సివిల్స్ ప్రస్థానం మీరు ఎప్పుడు ప్రారంభించారు? 526 వస్తుంది అన్నటువంటిది మీరు అంచనా వేశారా? గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను అప్ టు 10th క్లాస్. ఎక్కడ? హసన్పర్తి మండలం, హసన్పర్తి గ్రామం, వరంగల్ జిల్లా. సో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఆయన ప్రోగ్రామ్స్ అయినా మీటింగ్స్ అయినా అని. సో అప్పుడే అనుకునేవాడిని, సో అయితే జాబ్ ఇలాంటి ఏదైనా కొడితే ఇలాంటివి ఉండాలి, ఏదైనా ఒకటి గట్టిగా సాధించాలని. సో మా నాన్నగారు ఆటో డ్రైవర్. సో మేము ముగ్గురం. సో కొద్దిగా చాలా ఇబ్బంది ఉండేది ఆర్థికంగా. దాని తర్వాత పార్ట్ టైంకి వెళ్తే తొందరగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పి అందరు చెప్తే దానికి వెళ్ళిపోయిన తర్వాత లక్కీగా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వితౌట్ కోచింగ్ రాస్తే స్టేట్ 26 ర్యాంక్ వచ్చింది అప్పుడు ఈ సెట్లో. సో నేను జాబ్ చేద్దాం అనుకున్నాను. సో మంచి ర్యాంక్ రావడం వల్ల మా ఫ్యామిలీలో కొందరు రిలేటివ్స్ హెల్ప్ చేశారు కొద్దిగా. సో అలా నేను గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను. గ్రాడ్యుయేషన్ తర్వాత ఇక జాబ్ చేయకుండా తప్పే పరిస్థితి లేదు. సో దాని తర్వాత ఫైనల్ ఇయర్లో ఉండగానే రాశాను, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ రాశాను. బీటెక్ అయిపోగానే వచ్చేసింది. ఆఫ్టర్ 4th డే ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ ఐ జాయిన్ అక్కడ చెన్నైలో జాయిన్ అయ్యాను. అక్కడ చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, కమిషనర్స్ చూశాను. సో మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. నేను చేసిన జాబ్కి అక్కడ వాళ్ళతో లింక్ ఉంది. సో వాళ్ళ దగ్గర నుండి చాలా కోఆపరేషన్ లభించింది అండ్ గైడెన్స్ కూడా చాలా లభించింది. అండ్ డైలీ వాళ్ళని చూసినప్పుడల్లా అనిపించేది అంటే మనకు పొటెన్షియల్ ఉంది, వీ కెన్ అచీవ్ దట్ అని. సో స్టార్టింగ్ ఇయర్స్లో నాకు గైడెన్స్ ఎవరు లేరు చెప్పేవాళ్ళు. సో అలా చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బై గాడ్స్ గ్రేస్ దే హెల్ప్డ్ మీ అలాట్. 14లో ప్రిలిమ్స్ కూడా రాలేదు, 15లో మెయిన్స్ రాశాను, రాలేదు. 16 ఈసారి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యింది నాకు మిడిల్లో. ఇక్కడే ఉండి ఇంట్లో ఉన్నాను, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, సో ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. సో పీస్ఫుల్గా జాబ్ చేసుకుంటూనే రాశాను. మీకు ప్రేరణ కల్పించినటువంటి అంశాలు ఏంటి? చిన్నప్పటి నుండి అంటే నా పెంపకం అలా జరిగిందండి. అంటే చాలా చూసాం, అంటే వాళ్ళు కష్టపడడం, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఫ్యామిలీస్ ఎలా సఫర్ అవుతాయి, ప్లస్ బేసిక్ మనీ లేకుంటే పిల్లలు ఎంత సఫర్ అవుతారని నేను చూశాను. చెప్పులు అరిగిపోతే సగం చెప్పులతో నడిచేదండి ఎండాకాలం. అంటే చెప్తున్నా, అంటే కొత్తగా కొనుక్కోలేము. సో సగం కాలుతుంటుంది నడుస్తుంటే. ఒక పూట బళ్ళు పెడతారు కదా, అప్పుడు సగం కాలుతుంటుంది, సగం టకడగా మళ్ళీ నడవాలంటే మినిమం ఒక 2-3 కిలోమీటర్స్ నడవాలి ఇంటికి, బస్ స్టాండ్లో అక్కడ మన. సో అలాంటివి చాలా ఉండేది. ప్లస్ సమ్మర్లో వర్క్ చేసేది, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుందని కొనుక్కోవడానికి చాలా కష్టపడ్డాను. మా మదర్ కూడా చాలా కష్టపడ్డారు, తను బీడీ కార్మికురాలు. సో తను ఎంత ఆరోగ్యం బాగాలేకున్నా కూడా తను కష్టపడ్డారు. ముగ్గురం కాబట్టి ఇక తినడానికి అప్పుడు సరిపోకపోయేది. సో లక్కీలీ మా అన్నయ్య గ్రాడ్యుయేషన్ చేసి కొంచెం జాబ్ తెచ్చాడు. దాని తర్వాత మా అక్కయ్య సాఫ్ట్వేర్ చేసి తను షీ గాట్ జాబ్. కష్టాల కడలి ఇది విజయ తీరం చేరుకున్నారు. గోపాలకృష్ణ గారు, సివిల్ సర్వీస్ పరీక్ష అంటే అనేక రకాలైనటువంటి అపోహలు, భయాలు, అన్నిటికీ మించి అవగాహన లోపం ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ వెళితేనే సివిల్స్ వస్తుంది అనేటువంటిది, ఇంగ్లీష్లో రాస్తేనే విజయం వస్తుంది అనేటువంటిది, ఇలాంటి అంశాలన్నిటినీ మీ విజయం పటాపంచలు చేసిందని చెప్తున్నారు. మీరు ఢిల్లీ వెళ్ళారా? మీరు ఇంగ్లీష్ భాష మీద మీకు ఎట్లాంటి పట్టుంది? ఈ విజయం ద్వారా మీరు అభ్యర్థులకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఢిల్లీ వెళ్ళడం ఇంటర్వ్యూకి వెళ్ళడమేనండి. అంతకుముందు ఎప్పుడూ నేను ఢిల్లీ వెళ్ళలేదు.
అండ్ ఇంగ్లీష్ భాష మీద పట్టు అంటే జనరల్గా ఇంగ్లీష్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా 10th వరకు చదువుకున్నాం, ఇంటర్మీడియట్లో చదువుకున్నాం, అంతవరకేని. బట్ రీడింగ్ రైటింగ్ వరకు ఓకే, కానీ స్పీకింగ్, నెక్స్ట్ న్యూస్ పేపర్, ఇవంతా చాలా కష్టంగా ఉండేవి. మీరు నమ్మరండి, నేను 2006లో సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ మీలాగే అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, అలాగే అనేవాళ్ళు, హిందూ పేపర్ చదవాలి, హిందూ పేపర్ బాగా ఫాలో అవ్వాలని. అయితే హిందూ పేపర్ ఒకటి కొనేవాడినండి. నాకు పూర్తిగా హిందూ పేపర్ చదవడానికి 15 రోజులు పట్టేదండి. ప్రతి దానికే అర్థం రాసుకునేవాడిని, ప్రతి మీనింగ్ తెలుసుకునేవాడిని. చాలా వెరీ పూర్ అనమాట ఇంగ్లీష్లో. తెలుగులో మాధ్యమంలో రాసే వెసులుబాటు ఇక్కడ ఉన్నప్పటికీ క్వశ్చన్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే వస్తుందండి. ట్రూ. కాబట్టి మనం కనీసం క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏమి అడిగారు అనేది తెలుసుకోవడానికైనా కనీసం ఇంగ్లీష్ పరిజ్ఞానం, కనీసం కాదండి, చాలా ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా ఉంటాయండి, క్రిటికల్లీ అనలైజ్, ఎక్స్ప్లెయిన్, అలాంటి చాలా చిన్న పదాల్లో ఉంటాయి, కానీ చాలా అర్థాలు, భావాలు పూర్తిగా మారిపోతుంటాయి. ముఖ్యంగా వ్యాసం ఇచ్చినప్పుడు వ్యాసంలో ఎసెన్స్ అనేటటువంటి అర్థం కావాలంటే భాష అవసరం అండి, తప్పకుండా అవసరం. అయితే దానికోసం నేను చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. భాష ముఖ్యం కాదండి, భావం ముఖ్యం. మనం రాసేటప్పుడు వాడు ఇచ్చే క్వశ్చన్కి మనం ఎంత విశ్లేషణాత్మకంగా, ఎంత క్రిస్ప్గా, ఎంత అందంగా, ఎంత మనసుకు హత్తుకునే విధంగా రాసామనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ యూపీఎస్సి మాత్రం వెరీ గ్రేట్ అండి, చాలా ఉన్నతమైన సంస్థ. గత స్వాతంత్రం వచ్చి ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుంది. తన యొక్క ఇంటిగ్రిటీని, తన తాలూకా గొప్పతనాన్ని నిలుపుకుంటూ నాలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తుందంటే నిజంగా చాలా గొప్ప సంస్థ అండి. నేను చెప్పేది ఏంటంటే, మనలో ప్రతిభ ఉంటే, యూపీఎస్సి పల్సన్ మనం పట్టుకోగలిగితే భాష ఏదైనప్పటికీ పెద్ద హడ్డిల్ కాదు. బట్ ఇంగ్లీష్ మాత్రం ఆ ఇంగ్లీష్ ప్రశ్న మనకి అర్థమయ్యే విధంగా తెలిసి ఉండాలండి. ఆ నాలెడ్జ్ అయితే ఉండాలి. దాని మీద మాత్రం ఎవరైనా ఫ్యూచర్ ఆస్పిరెంట్స్, తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే దాని మీద కొంచెం వర్క్ చేయాలండి. ప్రిపరేషన్కి సంబంధించి మీరు ఇంగ్లీష్ ఇబ్బందిగా అనిపించిన సమయంలో మీరు సమాచారం కోసం తెలుగు పత్రికలను ఆశ్రయించేవారా? తెలుగు పత్రికలు మీ విజయంలో ఎలాంటి పాత్ర పోషించాయి? వాస్తవంగా చెప్పుకోవాలంటే నేను 2004 డ్యూరింగ్ మై డైట్ సెట్ ఆన్వర్డ్స్ అండి, టీటీసీ కోచింగ్ చదువుతున్నప్పటి నుంచే నాకు తెలుగు దినపత్రికల్లో ఈనాడు దినపత్రిక అంటే మక్కువ ఎక్కువ అండి, చాలా ఎక్కువ. అంటే ఇప్పటికి ఎలా అయిపోయానంటే, ఎడిక్ట్ అయిపోయానంటే, ఒక రకంగా నేను వ్యసన గురయ్యానేమో అనిపిస్తుంటుంది. ఆ రోజు నేను ఈనాడు పేపర్ చదవకపోతే, పర్సనల్గా నా ప్రిపరేషన్ పరంగా కాదు, పర్సనల్గా ఆ రోజు ఏదో నేను ఒకటి కోల్పోయినట్టు ఉంటాను. ఎంత బిజీ వర్క్లో ఉన్నాం, రాత్రి నిద్ర వచ్చేస్తున్న టైం లేదు, రాత్రి పడుకునే పోయే ముందు కూడా 1 గంట కొంచెం చదివేయాలి. మొత్తం చదివిస్తే అమ్మయ్య ఈరోజు ఈనాడు పేపర్ చదివేశాను, ఓకే. గత 10 సంవత్సరాల తాలూకా ఈనాడు పేపర్ క్లిప్పింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయండి. అండ్ ఇంకొకటి నేను గమనించానండి, నేను హిందూ పేపర్, ఈనాడు పేపర్ 2 చదివేవాడిని. ఈనాడులో ఇటీవల ఒక 4-5 సంవత్సరాల నుంచి ప్రత్యేక విభాగం అని స్పెషల్గా ఒక ఫోకస్, ఒక ఏరియా మీద పెట్టి చేస్తున్నారండి. ఆ అంశాలు ఈవెన్ నాకు హిందూ పేపర్లో కూడా ఎక్కడ దొరకపోయేవండి. అంత విశ్లేషణ, అంత బాగా చక్కగా ఉండేవి. ఆ పాయింట్స్ అన్నీ నేను చక్కగా నోట్స్లో రాసుకొని, మొన్న మెయిన్స్లో కూడా ఆ పాయింట్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి. నాకు చాలా రకాల ప్రశ్నలకి నాకు సమాధానాలు లభించాయి. నిజంగా నేను ఈనాడు దినపత్రికకి, మీ ఈనాడు ఈటీవీకి రుణపడి ఉంటానండి. గ్రేట్. గతంలో టీచర్ పోస్ట్ కాక మీరు ఇతర పరీక్షలు ఏమన్నా రాశారా? సివిల్స్లో ఇది మీది ఎన్నో అటెంప్ట్? ఇది నా 4వ ప్రయత్నం అండి. మొట్టమొదటిసారిగా నేను 2011లో సివిల్స్ రాశానండి. సారు గోపాలకృష్ణ సార్ ఇందాక చెప్పినట్టు, మీరు ఇందాక అన్నట్టుగా సీసాట్ కొత్తగా అప్పుడే ప్రవేశపెట్టారు. నాలాంటి మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అది పెద్ద హడ్డీలు అయిందండి. ఆ సంవత్సరం నేను సక్సెస్ సాధించలేకపోయాను. నిజంగా సీసాట్ అనేది నాలాంటి అభ్యర్థులకి చాలా హడ్డీలండి. దాన్ని క్వాలిఫైయింగ్ పేపర్ చేయడం వల్లే నేను ఇంత గొప్ప విజయాన్ని అందుకున్నానండి. అది మాత్రం ఈ సభాముఖంగా చెప్పుకుంటున్నాను. లేదంటే మీరు ప్రిలిమినరీలోనే వెనక్కి వెళ్ళే పరిస్థితి అండి. దో మనకి రైటింగ్ స్కిల్స్ ఉన్నా, మెయిన్స్ లో సమగ్రమైన నాలెడ్జ్ ఉన్నా సరే, ప్రిలిమినరీలోనే వెనుదిరిగే పరిస్థితి అండి. అండ్ నేను 2014, 2015లో కూడా రాశాను, అవ్వలేదండి. ఇది నా 4వ ప్రయత్నం. అన్ని అయ్యి మొదటిసారిగా మెయిన్స్ రాసి మొదటిసారిగా ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందండి. రైట్. ఆ తర్వాత 2011 తర్వాత నేను 2012లో బేసికల్లీ నేను టీచర్ కమ్యూనిటీ, మారుమూల ప్రాంతం, బంధువులు, శ్రేయోభిలాషులు, మిగతా అందరు కూడా
అంటే వాళ్ళ ఇష్టపూర్వకంగా చెప్పారో నన్ను వెనకలాగడానికి చెప్పారో తెలియదు, కానీ చాలా మంది సజెషన్ ఇచ్చారు. నువ్వు ఒక్కసారి ఎవరెస్ట్ శిఖరాన్ని టార్గెట్ చేస్తున్నావు, అది నీ వల్ల కాదు, నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చదివావు, నీ వల్ల కాదు, ఒకసారి మిగతా స్టేట్ ఎగ్జామ్స్ చూడు అంటే నేను అప్పుడే గ్రూప్ 1 ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిందండి. దానికి నేను అప్లై చేయడం, వెంటనే బాగా ప్రిపరేషన్ సాగించడం, తెలుగులోనే రాయడం, ప్రిపరేషన్ సాగించడం, ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయ్యానండి. అప్పుడు వెంటనే నాలో నాకు ఒక ధైర్యము స్థైర్యము వచ్చిందండి. ఎస్, నాలో కూడా మా నాటు భాషలో సరుకు అంటారు, నాలో ఆ సరుకు ఉంది, నేను పనికొస్తాను, ఎస్ నేను చేయగలను అనే ధైర్యం వచ్చింది. బట్ ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అది రద్దయిపోయి ఇంటర్వ్యూలు అయ్యాక చాలా బాధ అనిపించింది. ఏమీ చేయని తప్పుకి మేము బలి అయిపోయామండి అనవసరంగా. ఆ ఎఫెక్ట్ నాకు 2 ఏళ్ళు లేట్ చేసింది అనమాట. అందులో అలా 2 ఏళ్ళు కిల్ అయ్యాయి. తర్వాత నుంచి మళ్ళీ నేను కోలుకొని అప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు మా మేడం గారు, మా గురువు గారు పరిచయం అండి. ఆ ఇంటర్వ్యూకి ఈవిడ దగ్గరికి వచ్చాను గైడెన్స్. అప్పుడు పరిచయం నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో ఇలా అయ్యేసరికి అంత బిజీలో ఉన్నప్పటికి కూడా ఈవిడ నాకు ఫోన్ చేసి, గోపాలకృష్ణ నువ్వు సాధించగలవు, నువ్వు రా ఇక్కడ కోచింగ్కి రా, నువ్వు సాధించగలవు, నువ్వు సివిల్స్ టార్గెట్ చేయి, నీ గ్రూప్ 1 కాదు, నువ్వు సివిల్స్ టార్గెట్ చేయని చెప్పారు. అప్పటి నుంచి గైడెన్స్ నాకు ఇచ్చారు. మేడం గారు ప్రోద్బలం చేశారండి. బాలత్ గారు, ఎక్కువ మంది అభ్యర్థుల్ని సివిల్స్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దడమే ఆశయం అని చెప్పేసి, మరి ఈ ప్రయత్నంలో మీరు ఎట్లాంటి కృషి చేస్తూ ఉన్నారు? రాబోతున్నటువంటి అభ్యర్థులకి మీ సూచన ఏంటి? పొద్దున్నే 5 గంటలు లెగుస్తానండి. తర్వాత 1 గంట చదువుకుంటాను. ఏం తింటానో ఏం తిన్నా తెలియదండి. నేను పాలు తాగటం కూడా కార్లో వెళ్తూ తాగుతాను. తినే టైం కూడా ఉండదు. పొద్దున్నే 6:30కి నా క్లాస్ మొదలవుతే 10ంటికి ఆగుద్దండి. 10ంటికి అట్నుంచి ఆఫీస్కి వెళ్తాను. మళ్ళీ ఒకసారి లంచ్లో టైం ఉంటే గోపాలకృష్ణ కూడా నాతో పాటు ఆఫీస్కి వచ్చేవాడు. ఇద్దరం కలిసి చదువుకునేవాళ్ళం మళ్ళీ ఆఫీస్లో. సాయంత్రం అయ్యేది. ఆ సాయంత్రం కూడా మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళి పాఠాలు చెప్పేదాన్ని. మళ్ళీ 12 వరకు మళ్ళీ ఇంట్లో పాఠాలు రాత్రి. అదండి నా జీవితం. మొత్తం నా జీవితం ఇలానే గడిపేద్దాం అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. మోర్ ఇంపార్టెంట్లీ ఈ విజయాలు చూసిన తర్వాత ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ బాలత్ గారు, ఒక అంశంలో మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. మామూలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి బిజీ స్కెడ్యూల్ గడపడం అనేటువంటి సహజంగా చూస్తూ ఉంటాం. మీకున్నటువంటి ఇబ్బందుల రీత్యా కూడా మీరు ఇంత తపనగా, ఇంత కఠోరంగా ఇలా వెళుతున్నారు అంటే మీకు ప్రేరణిస్తున్నటువంటి అంశాలు ఏంటి? మీ ఒక మహిళగా ఉండి కూడా ఇటు కుటుంబపరమైనటువంటి సమస్యలు, వాటిని అధిగమించి మీరు ఎట్లా ముందుకు వెళ్ళగలుగుతున్నారు? అవునండి, నేను ఒక గృహిణిని. నాకు 4 సంవత్సరాల ఆ బాబు ఉన్నాడు, చిన్న బాబు. మా అత్తగారు, మామగారు, మా అమ్మ, మా నాన్న, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, ఉద్యోగం ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను విజయం సాధించడం నాకు గొప్ప అనిపించదండి. ఏ రోజు మన కోసం మనం చేసుకోవడం ఏ రోజు కరెక్ట్ కాదు. అది మనం పుట్టినందుకు ఒక పర్పస్ ఉంటుంది, ఒకటి రాసిపెట్టి ఉంటుంది. దాన్ని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తానండి. అండ్ నాకు ఇంత వైకల్యం ఉండి కూడా నేను సాధించాను కదా, ఎంతోమందిని నేను ఎందుకు చేయలేను అనే ఒక నాకు మనసులో భావన చాలా ఎక్కువ అండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రోజుల్లో యువత మేము చేయలేము, చాలామంది దగ్గరకు వస్తారండి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మేము సాధించగలమా? ఆ ధైర్యం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉంటే చాలు. జస్ట్ ఫైర్ వాళ్ళకి ఇవ్వాలి, ఇస్తే ప్రతి ఒక్కరు సాధించగలరు. గోపాలకృష్ణ గారు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో అభ్యర్థులకు సరైనటువంటి మార్గదర్శకత్వం చాలా కీలకం. కానీ ఈరోజు ఇటు గోపాలకృష్ణ గారు చెప్పడం కానివ్వండి, లేదా ఇతర అభ్యర్థులు చెప్తున్నటువంటిది, కొన్ని సందర్భాల్లో ఫ్యాకల్టీని చేరుకోవడమే గగనంగా మారిపోతుంది. అసలు వారితో సంభాషించడమే చాలా కష్టంగా మారిపోతుంది. అభ్యర్థుల్ని ఆకట్టుకునేలాగా మాట్లాడడం మినహాయించి అభ్యర్థులకు కావాల్సినటువంటి కనీస ప్రోత్సాహం అనేటువంటిది కూడా రావటం లేదు అన్నటువంటి ఆందోళన ఉంది. అలాంటి సమయంలో మరి మీరు అభ్యర్థుల్ని ఎలా హక్కును చేర్చుకోగలుగుతున్నారు? ఈ అంశంలో మీరు ఎట్లా వాళ్ళ వెంట నిలుస్తున్నారు? టైం అండి, వాళ్ళకి మనం ఎంత టైం కేటాయిస్తున్నది. మీరు అన్న దానికి ప్రాబ్లంకి రీజన్ ఏంటంటే అభ్యర్థులు ఎక్కువైపోయారు, టీచర్స్ తక్కువైపోయారు. సో మనకి టీచర్స్ కావాలండి, చాలా టీచర్స్ చాలా ముఖ్యం. 2, టీచర్ స్టూడెంట్తో సబ్జెక్ట్ కంటే ఎక్కువ వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి డిస్కస్ చేయాలండి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు నేను నార్మల్లీ ఏం చేస్తానంటే, నా దినచర్యలు నేను ఫోన్లు చేసి మాట్లాడలేకపోయినా. సో అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేయొచ్చు. అలా అని కాకపోతే వాళ్ళు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చాలామంది ఢిల్లీ వెళ్ళిన వాళ్ళు కూడా చెప్పారు, సార్ 1.5 గంట వెయిట్ చేయాలా టీచర్తో మాట్లాడంటే 5 నిమిషాలు కూడా మాట్లాడరని. ఆ టీచర్కి కూడా ఓపిక ఉండదు, ఫ్యాక్ట్ అది, ఎన్ని క్లాసులు తీసుకుంటారంటే. సో మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర తీసుకుని, అండ్
వాళ్ళ ప్రాబ్లం ఏమిటో సాల్వ్ చేయాలండి. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ టీచర్. అది నా ఉద్దేశంలో ఏ టీచర్ అయినా చేస్తారండి. ఒక జెన్యున్ టీచరు అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ ఏంటంటే దే విల్ ఆల్వేస్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ వాళ్ళ వెనకాల ఉంటారు అండ్ దే విల్ సపోర్ట్ దెమ్. దట్ ఈస్ దేర్. 2015 సివిల్స్ ఫలితాలని 2016 సివిల్స్ ఫలితాన్ని మనం గమనించినప్పుడు మధ్యలో సీసాట్ ప్రవేశపెట్టినప్పుడు తెలుగు అభ్యర్థుల సంఖ్య తగ్గిపోయినటువంటి సంగతి తెలిసింది. అవునండి. కానీ 17లో మరొకసారి పునర్వైభవం వచ్చిందన్నారు. 16లో మాత్రం అద్భుతమైనటువంటి విజయం. మరి 90 మంది ఎంపిక అవటాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నంబర్ ఆఫ్ పీపుల్ ఎప్పుడూ మనకి అదో లక్ ఫ్యాక్టర్. సో ప్రతి నెక్స్ట్ ఇయర్ ఇది వస్తుందని నేను అన్నాను. రాలేదని కూడా ఎందుకు రాలేదని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే అభ్యర్థులు పెరిగారు, కష్టపడుతున్నారు, అది తెలుస్తుంది. ఇవి ఈ ఇయర్ నేను ఇప్పుడు చేసిన విశ్లేషణ సౌత్ ఇండియాలో ఎక్కువ మ్యాక్సిమం ఫ్రమ్ తమిళనాడు ఉంటారు. ఈసారి ఎక్కువ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఉన్నారు. అది మన ఫస్ట్ అచీవ్మెంట్. అది ఇది కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం కూడా చూస్తే మన దగ్గర ఏమిటంటే 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి రాకపోయేసరికి నిరుత్సాహపడి వేరే నెలలోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు దానికి స్ఫూర్తి అండి. దట్ యూ హ్యావ్ టు కంటిన్యూ విత్ దట్. గోపాలకృష్ణ గారు, సివిల్ సర్వీస్ అంటే మొదటగా ఢిల్లీ, రెండవది దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ అన్నటువంటి పేరు చాలా బలంగా స్థిరపడిపోయింది. ఇటు కోచింగ్ పరంగా కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరంగా కానివ్వండి, ఏ మేరకు ఇది సివిల్స్ అభ్యర్థులకు అనుకూలంగా ఉందంటారు? అంటే ముఖ్యంగా ఉందండి కోచింగ్ కంటే ఇప్పుడు మన దగ్గర మన న్యూస్ పేపర్లు కానీ మన మీడియా కానీ ఈ విషయంలో చాలా చేస్తున్నారండి. ఇంకా ఏ భాషలోనూ ఇటువంటి లేదు. ఏ పేపర్ అయినా తీసుకోండి, ఈనాడు కానీ ఏదైనా సరే, అంటే మనం మాట్లాడుతున్నాం కాదు కానీ ఇన్ని ఆర్టికల్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ ఐ థింక్ ఏ లాంగ్వేజ్లోనూ లేవండి. అంటే మనకు ఆ ఎక్స్పర్టైజ్ ఉంది, మనం కూడా దాన్ని యూజ్ చేసుకుంటున్నాం. ఈరోజు అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సంపాదించిన నందిని గారు కూడా హైదరాబాద్లోనే కోచింగ్ తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. అవునా? మాధవ్ గారు, ఎకనామిక్ ఆప్షన్తో మీరు పరీక్ష రాశారు. మరి కోచింగ్ పరంగా మీరు ఎక్కడన్నా జాయిన్ అయ్యారా? గైడెన్స్ అంశాల్లో ఎవరిని సంప్రదించారు? జనరల్ స్టడీస్ అంటే నేను అనలాగ్లో కోచింగ్ తీసుకున్నాను. అక్కడ బాలత మేడమే ఎథిక్స్ చెప్పారు. సో అది చాలా హెల్ప్ అయింది. నేను ఈసారి ర్యాంక్ వచ్చింది కూడా ఎథిక్స్ ఎస్ఐ వల్లే అన్నట్టు అనుకుంటున్నాను. ఎకనామిక్స్ అయితే కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు. ఇక్కడ నేను జాయిన్ అవుదాం అన్నా కానీ ఇక్కడ ఎకనామిక్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ హెల్ప్ ఉంది. ఇంకా నాది మాస్టర్స్ కాబట్టి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ ఎన్వైరన్మెంట్ ఉంది. సో కోచింగ్ లేకపోయినా అది పెద్ద ప్రాబ్లం కాలేదు. కానీ కాకపోతే ఈ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా, టెస్ట్ సిరీస్ కానీ అవి చాలా క్రూషియల్. రైటింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్స్లో అవి లేకపోవడం వల్ల అది చాలా ఇష్యూ అయింది. సో ఈసారి పేపర్ టైంలో ఫినిష్ చేయలేకపోవడం ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేశాను. అది డెఫినెట్గా ఉంది. మీరు రైటింగ్ స్కిల్స్ పై ఎట్లాంటి దృష్టి పెట్టారు? అట్లానే ఇంటర్వ్యూ ఎట్లా సాగింది? రైటింగ్ స్కిల్స్ అంటే టెస్ట్ సిరీస్, నేను విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ రాశాను. అది చాలా హెల్ప్ అయింది. లాస్ట్ టైం ఆ ప్రాక్టీస్ లేకపోవడం వల్లే అసలు నేను పేపర్లో హాఫ్ కూడా కంప్లీట్ చేయలేకపోయాను. సో ఈసారి దాని మీద వర్క్ చేయడం వల్ల అది ప్రాపర్గా అయింది. అండ్ ఇంటర్వ్యూ వినయ్ మిత్తల్ బోర్డ్ వచ్చింది, చాలా కార్డియల్గా అయింది. మోస్ట్లీ ఎకనామిక్స్లోనే కంప్లీట్ ఎకనామిక్ ఇష్యూస్, ఇప్పుడు మన సర్వీస్ సెక్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఇంకా కాంట్రాక్ట్ ఫార్మింగ్, నేను ఇప్పుడు రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్న ఏరియా, సో అది ఎలాగా రూరల్ ల్యాండ్స్కేప్ని ఎలా చేంజ్ చేయగలుగుతుంది అనే ఆ క్వశ్చన్స్ మోస్ట్లీ ఎకనామిక్స్ ఓరియంటెడ్ అయ్యింది. సో అది ఫెచ్ అయ్యింది అనుకుంటున్నాను. ఈరోజు అమ్మాయిలు సివిల్ సర్వీసుల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి చూస్తున్నాం. గణాంకాలు గమనిస్తే గడిచినటువంటి 6 సంవత్సరాల్లో 1 సంవత్సరం మినహాయించి మిగిలిన టాప్ ర్యాంక్స్ అన్నీ కూడా మహిళలకే వచ్చాయి. మరి మీరు ఒక మహిళా అభ్యర్థిగా, మహిళా విజేతగా మిగిలినటువంటి విద్యార్థులకు ఏం చెప్తారు? సౌకర్యాల పరంగా కానివ్వండి, గైడెన్స్ పరంగా కానీ ఇబ్బంది ఉంది అని ఆలోచనలో ఉన్నటువంటి వారికి మీరు చెప్పేదేంటి? అమ్మాయిలకి ఇబ్బందులు అంటే మోస్ట్లీ ఫ్యామిలీలో అంత ఎంకరేజ్మెంట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయిని నువ్వు ఐఏఎస్ అవ్వు, ఐపీఎస్ అవ్వు అని ఎంకరేజ్ చేసినంతగా అమ్మాయిలకి అలాంటి ఎంకరేజ్మెంట్ ఉండదు. సో అటువంటిది ఫ్యామిలీ, మోస్ట్లీ సొసైటల్ చేంజ్ వస్తే అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి మీరు అంటున్నట్టు టాప్ ర్యాంకర్స్ అమ్మాయిలు వస్తున్నారు, కానీ ఓవరాల్ మొత్తం 1000 ర్యాంక్స్లో 500 అమ్మాయిలు ఉన్నప్పుడు మనం అది ఒక పాజిటివ్ సైన్గా చూడాలి. జస్ట్ టాప్ 1 ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్ ఉన్నంత మాత్రాన అది సరిపోతుందని అనుకోకూడదు. ఖచ్చితంగా అది మోస్ట్లీ ఆ సొసైటీ అది మెయిన్ హిండ్రన్స్ అని నేను అనుకుంటున్నాను ఎక్కువ. ఎందుకంటే అంత ఆ స్కోప్లో ఎంకరేజ్ చెయ్యగలరు, మీరు అది చెయ్యాలి అన్న ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది. కుటుంబం నుంచి ఉన్నటువంటి సహకారమే అత్యంత కీలకంగా మనం పేర్కొనాలి మహిళల అంశాల్లో. చర్చల్లో మనతో పాటు మరొక సివిల్స్ ర్యాంకర్ కె పవన్ కుమార్
అఖిల భారత స్థాయిలో 799 సాధించినటువంటి అభ్యర్థి ఉన్నారు. పవన్ కుమార్ గారు, మీరు 799వ ర్యాంక్ సంపాదించారు. ఉత్తరాంధ్ర అనేటటువంటి వెనుకబడిన ప్రాంతం నుంచి అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంక్ సంపాదించిన గోపాలకృష్ణ వచ్చినటువంటి జిల్లా నుంచే మీరు కూడా వచ్చారు. మీకేమనిపిస్తోంది? సివిల్ సర్వీస్ పైన ఎప్పుడు ప్రారంభించారు? ఇది స్మూత్ జర్నీయేనా? స్మూత్ అయితే కాదండి, ఖచ్చితంగాను. నేను 2014లో స్టార్ట్ చేశాను సివిల్ సర్వీస్ ప్రిపరేషను. ముందు నుంచి నేను రీసెర్చ్ వైపు వెళ్ళాలి అనే ఉద్దేశంతో బీఫార్మసీ చేశాను. తర్వాత ఎంఫార్మ్స్లో క్లినికల్ రీసెర్చ్ చేశాను నైపర్ మొహాలి నుంచి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం అర్థమైందంటే రీసెర్చ్ ద్వారా చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో అయితే స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్రజలకి ఎక్కువ సేవ చేయడానికి సివిల్ సర్వీసెస్లో అవకాశం ఉంటుంది. కానీ రీసెర్చ్కి వెళ్ళేటప్పటికి మన యాంబిట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది అని నాకు అనిపించింది. ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఖచ్చితంగా చాలా వెనకబడిన ప్రాంతం. చెప్పుకోవడానికి వైజాగ్ అయితే ఉన్నది, కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అక్కడ. సివిల్ సర్వీస్ వైపు రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ ఉంటారు. కొందరు ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఇబ్బందులు చూసి అక్కడ ఇమడలేక తప్పనిసరిగా ప్రభుత్వ రంగం అనేటటువంటిది సేఫ్గా ఉంటుంది అన్న ఆలోచనతో వచ్చేవాళ్ళు కొందరు, సేవాభావంతో వచ్చేవాళ్ళు మరికొందరు, అనుభవాలు లేదా ఇతరుల యొక్క ప్రోత్సాహంతో వచ్చేవాళ్ళు కొందరు. మీరు ఏ కేటగిరీలోకి వస్తారు? ఖచ్చితంగా సేవాభావంతోనే వచ్చానండి. ఎందుకంటే ఏ సెక్టార్లోనే ఇబ్బందులు ఉంటాయండి. ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కావచ్చు. ముందు మనకి సేవ చేయాలని దృక్పథం ఉండాలి ఫస్ట్. అంటే పీపుల్కి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేయాలి. రైట్. ఆ కంట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశం ఉంటేనే సివిల్ సర్వీసెస్కి రండి. మనం మనసుతో పనిచేస్తే ఖచ్చితంగా ఎక్కడైనా ఏం చేయాలనుకుంటున్నా అది చేయగలం. సెక్యూరిటీ అనేది ఇష్యూ కాదండి. ఓకే. ఖచ్చితంగాను సేవ చేయాలని ఉండాలి. ఎప్పుడైతే మనం ఇంకోటి ఏంటంటే ఎంటరింగ్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ ఎన్ ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ ఎ మీన్ టు అచీవ్ గ్రేటర్ ఎండ్స్. నేను ఆ ప్రిన్సిపల్ చాలా నమ్ముతానండి. బాగా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అలానే పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ద్వారా ఈరోజు మీరు ర్యాంక్ సంపాదించారు. ఇంటర్వ్యూ అనుభవం ఎట్లా సాగింది? రావడానికి మెయిన్ కారణం సివిల్ సర్వీసెస్లో ఎస్పెషల్లీ పబ్లిక్ హెల్త్లో ఉన్న ఇష్యూస్ అండి. చాలా ఇష్యూస్ పబ్లిక్ హెల్త్, ఇండియన్ పబ్లిక్ హెల్త్లో కానీ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ నేను ఏదో మార్చేస్తానని నేను చెప్పను. ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇన్ కేస్ మళ్ళీ రాద్దాం అనుకుంటున్నాను. ఐఏఎస్ఏ కనుక నాకు వస్తే ఆ విభాగాల్లో మాత్రం ఖచ్చితంగా నా యొక్క గుర్తింపు ఉండేటట్టు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి నేను. నెక్స్ట్ పొలిటికల్ సైన్స్కి తీసుకోవడానికి బాలత మేడం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి పొలిటికల్ సైన్స్కి నా మెంటర్ గైడ్ అన్ని సబ్జెక్ట్స్కి బాలత మేడం అండి. మేడం కోచింగ్ ఎస్పెషల్లీ ఆన్సర్ రైటింగ్ నాకు చాలా యూస్ఫుల్ అయ్యండి పొలిటికల్స్. ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి ఇంటర్వ్యూలో మెజారిటీ భాగం నాకు సుజాత మేహతా మేడం బోర్డు వచ్చింది. ఆవిడ ఎక్స్ డిప్లొమేట్ ఫారెన్ సర్వీసెస్. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ ఐఆర్ మీద అడిగారు. ఐఆర్ మీద నాకు మంచి అవగాహన ఉంది ముందు నుంచి. సో ఐఆర్ ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ నేను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను. అంటే మొత్తానికి మీ విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువ అడిగారు. అలాగే నేను ఎంఫార్మ్ క్లినికల్ రీసెర్చ్లో చేశాను. క్లినికల్ ట్రయల్స్లో ఉన్న ఎథికల్ ఇష్యూస్ గురించి నన్ను క్వశ్చన్ చేశారు. దాని మీద ఆల్రెడీ నేను అక్కడ రీసెర్చ్ వర్క్ చేశాను నైపర్లో ఉండేటప్పుడు. సో ఆ క్వశ్చన్స్ అన్నిటి నేను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను. కొన్ని క్వశ్చన్స్కి తెలీదు, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ తెలియవు, 2-3 క్వశ్చన్స్కి తెలియదు అని చెప్పేశాను. రూపేష్ గారు, సివిల్ సర్వీసెస్లో కోచింగ్ పాత్రను మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఈరోజు మెయిన్స్ విభాగం అత్యంత కీలకమైంది. రైటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే విజయం సాధించగలరు అని చెప్పేసి నిపుణులంతా పేర్కొంటున్నారు. మరి రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవాలంటే మీరు ఎలాంటి కృషి చేశారు? మీ ఇంటర్వ్యూ అనుభవం ఏంటి? రైటింగ్ స్కిల్స్ ఇంపార్టెంటే, బట్ ఓవర్ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు దానికి. ఎందుకంటే నీ దగ్గర సఫిషియెంట్ నాలెడ్జ్ ఉన్నప్పుడే యూ కెన్ పుట్ ఇట్ ఆన్ పేపర్. సో ఫస్ట్ ఎంత ఎక్కువ నాలెడ్జ్ నువ్వు అక్వైర్ చేసుకుంటే అంత మంచిది. అలా కాకుండా ఇప్పుడు న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ చూసి దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఆన్సర్ రాసావనుకోండి, ఇంకో యాంగిల్ ఆడితే మీరు రాయలేరు. సో నేనేం ఫీల్ అయ్యానంటే నేను నాకు ఆన్సర్ రైటింగ్ ఎక్కువ చేయలేదు. మేబీ దట్ మీద డ్రాబ్యాక్ అనుకుంటున్నా, చూడాలి మార్క్స్ వచ్చిన తర్వాత. టెస్ట్ సిరీస్ తీసుకున్నాను నేను, బట్ హార్డ్లీ 5-6 ఎగ్జామ్స్ రాశాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళు ఎవాల్యుయేషన్ చేసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇంకో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉండేది. ఐ కెనాట్ టేక్ దట్ స్ట్రెస్, తీసుకోలేకపోయాను. సో ఐ వాంట్ టు రైట్, ఐ విల్ రైట్, లెట్ దెమ్ డిసైడ్. గోపాలకృష్ణ గారు, యూపీఎస్సీ చరిత్రలోనే ఎప్పుడు విననటువంటి ఒక అనుభవాన్ని మీ ఇంటర్వ్యూలో జరిగింది అని చెప్పి విన్నాం. బోర్డు చైర్మన్ లేచి మీకు నమస్కారం చేశారు అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్తున్నారు.
సుజాత మెహతా గారు అలా స్పందించడానికి కారణం ఏంటి? మీ ఇంటర్వ్యూ ఎట్లా సాగింది? నా ఇంటర్వ్యూ కోసం బాలలత మేడం గారితో పాటు ఆర్సి రెడ్డి మిగతా ఇన్స్టిట్యూట్లతో పాటు సార్ దగ్గరికి, బ్రెయిన్ టీ సార్ దగ్గరికి కూడా, గోపాలకృష్ణ సార్ దగ్గరికి కూడా వెళ్ళాను. మొదట ఆయన ఒకే విషయం అన్నారు, నా అంచనాన్ని తప్పని రుజువు చేశారండి, మీరు ర్యాంక్ వస్తే ఇంకా సెన్సేషనల్ అవుతుంది, ఏ ర్యాంక్ వచ్చినా సరే అంటూ నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, చాలా చక్కగా బోధించారండి. సార్ చెప్పినట్లుగా నేను ఆయన వెంబడించానమాట, రోజు నడుచుకుంటూ అంత దూరం, నా రూమ్ నుంచి చాలా దూరం అది, ఆయన చెమటలు కక్కుతూ వెళ్ళి మొత్తానికి ఇచ్చేసాను. ఆయన కొన్ని లోపాలు చెప్పారు, దాన్ని సవరించుకున్నాను. సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అయితే నేను నా హాబీని టీచింగ్ అని పెట్టుకున్నాను, నా ప్రొఫెషన్ కూడా టీచింగేనండి. సో ఎక్కువ క్వశ్చన్స్ టీచింగ్ మీద వచ్చాయండి. మీరు ఎలా టీచ్ చేస్తారు అని అన్నారు. అంటే నేను దేశభక్తి గేయాలు పాడుతానన్నానండి, ఒక పాట పాడాను, బాగానే ఇంప్రెస్ అయ్యారండి, చాలా బాగా అయ్యారు. ఆ తర్వాత మీరు రూరల్ ఏరియాలో ఒక టీచర్గా పనిచేస్తున్నారు కదా, ఒక అర్బన్, ఒక కార్పొరేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివే అబ్బాయితో మీ రూరల్ ఏరియాలో తెలుగు మీడియం మీ స్కూల్లో చదివే అబ్బాయి పోటీ పడగలరా అని అడిగారండి. అడిగితే నేను వెంటనే ఎస్ మేడం, పోటీ పడగలరు తప్పకుండా, వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ విద్య మనం అందించగలిగితే తప్పకుండా పోటీ పడగలరు. నేనే దానికి సరైన ఉదాహరణ అండి. నా ఎంటైర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్లో జరిగింది, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వచ్చాను, చదివాను, ఈరోజు మీ ముందు ఉన్నాను మేడం అంటే చాలా ఇంప్రెస్ అయ్యారండి. చివరికి ఓకే గోపాలకృష్ణ, యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ అనేసరికి నేను ఓకే మేడం థ్యాంక్ యూ అన్నాను. థ్యాంక్ యూ అని చైర్ సర్దుకుంటున్నాను. వెంటనే మేడం గారు మిగతా సభ్యులు పూర్తిగా లేచి నిల్చొని నమస్కారం పెట్టారండి. అది తర్వాత నాకు తెలిసింది యూపీఎస్సీలో అలాగా నెవర్ ఎవర్ జరగదని. అప్పుడే నాకు అనిపించిందండి నేను చాలా బాగా చేశాను, చాలా బాగా ఇంప్రెస్ అయ్యారని. నేను తెలుగులో మాట్లాడినప్పటికీ నా తాలూకా ఆ ఇన్నర్ నుంచి వచ్చిన నా ఫీలింగు, నా తాలూకా ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని వాళ్ళ కళ్ళకి కట్టినట్టు వివరించానండి. దాంతో వాళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఉంది. గోపాలకృష్ణ గారు, మీ శ్రమకు తగినటువంటి ఫలితం వచ్చింది. ఒక అధికారిగా ప్రజలకు అండగా నిలుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా. తెలుగు రాష్ట్రాల నుంచి 90 మంది ఎంపిక కావడం ఔత్సాహికులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది. తెలుగు మాధ్యమంలోనే రాసి తెలుగులోనే మౌఖిక పరీక్షకు హాజరై 3వ ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రణాళిక, కృషి, పట్టుదల ఉంటే మాధ్యమం ఏదైనా, నేపథ్యం ఎలాంటిదైనా విజయం సొంతం చేసుకోవచ్చంటున్నారు సివిల్స్ విజేతలు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.